అక్షర క్రమంలోనే కాదు, అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందనేది మనందరికీ తెలుసున్నటువంటి విషయం. మన ప్రాభవం అమరావతి, ఘన వైభవం అమరావతి, అజరామరం అమరావతి. అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పతాకాన్ని విశ్వ యవనిక మీద రెపరెపలాడిస్తున్నటువంటి బృందంలో యువ రథ సారథిగా మన గౌరవనీయ మంత్రివర్యులు ఉన్నారు. వారికి ఘనమైనటువంటి 173 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆర్ట్స్ కళాశాల తరఫున, అలాగే మనకి తెలుసు ఆంధ్రప్రదేశ్లో 3 శిఖరాయమైనటువంటి నగరాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతి, వైజ్ఞానిక నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం, అభివృద్ధికి పాలనకి కేంద్రంగా ముందంజలో వెళుతున్నటువంటి అమరావతి. గౌరవనీయ మంత్రివర్యుల వారికి విన్నవించుకుంటున్నాం మీ అందరి తరఫున, రాజమహేంద్రవరం సాంస్కృతిక నగరం, అందువల్ల ఇదొక 4వ స్తంభంగా అభివృద్ధిలో పాలు పంచుకునేటటువంటి అవకాశాన్ని మాకు అందించవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటున్నాం. వారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పొందినటువంటి ఉన్నత విద్య, దానికి కుటుంబపరమైనటువంటి విలువలు, వీటన్నింటినీ జోడించినటువంటి వికసితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ దృష్టిగా వారి యొక్క విజన్ మనందరికీ తెలుస్తున్నదే. నిన్ననే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు వారు చెప్తున్నారు విలువల బడుల గురించి. వారి తల్లిగారు అక్కడ మనకి నారావారిపల్లిలో ప్రారంభించినటువంటి విలువల బడులని ప్రస్తావన చేస్తూ, అవే విలువలతో కూడినటువంటి విద్యాలయాలు రాష్ట్రమంతా ఉండాలి అని వారు విలువైన సూచన చేస్తుంటే, వారు ఆ సూచనని రాసుకోవడం నిన్న చూశాను. అంటే కేవలం ఉన్నత విద్య అనేటటువంటిది డిగ్రీలకు పరిమితం కాకూడదు, సాంకేతికత అనేటటువంటిది విలువలు లేనటువంటిది కాకూడదు. అందువల్ల విద్య, వినయం, విలువలతో కూడినటువంటి వికసిత ఆంధ్రప్రదేశ్. ఈనాడు మనం 10 ఏళ్ల నుంచి ఇది విభజిత ఆంధ్రప్రదేశ్గా బాధపడుతున్నాం, కానీ ఇక నుంచి ఇది వికసిత ఆంధ్రప్రదేశ్గానే అభివృద్ధి పథంపై పరుగులు పెట్టబోతోంది అనేటటువంటిది. అందువల్ల ఆ రకమైనటువంటి బాధ్యత స్వీకరించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన యువ మంత్రివర్యుల వారిని, మా కళాశాల గురించి 2 మాటలు. 173 ఏళ్ల ఘన చరిత్ర కలిగినటువంటి కళాశాల, బ్రిటిష్ వారి కాలంలో స్థాపించబడినటువంటి 3 కళాశాలల్లో సౌత్ ఇండియాలో స్థాపించబడిన వాటిల్లో ఇది ఒకటి. అంటే మానవత్వంతో కూడుకున్నటువంటి కూల్ డ్రే వంటి వారు ఎందరో విద్యార్థులను ప్రోత్సహించారు. దామల రామారావు వంటి ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారులను అందించినటువంటి ఘనత ఈ కళాశాలకు వారు అందించారు.
ఆ తరువాత మనం అందరం గర్వంగా చెప్పుకునేటటువంటి భారత ప్రథమ ఉపరాష్ట్రపతి, అలాగే భారత ద్వితీయ రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్యులు ఇక్కడ ఫిలాసఫీ డిపార్ట్మెంట్ లో ఆచార్యులుగా సేవలందించారు. అదేవిధంగా సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఇక్కడ ఆచార్యులుగా వారి బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడే మంత్రివర్యుల చేతుల మీదుగా ఆవిష్కరణకి మనం చూసాము. వందే మాతర నినాదానికి ఇక్కడ పురిటి గడ్డగా అయినటువంటి యువతలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించినటువంటి ఆ విద్యార్థులందరికీ కూడా ఇది కళాశాల అయినటువంటిది. గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు ఇత్యాది వ్యక్తులని, ఎందరో రాజనీతిజ్ఞుల్ని, అధికారులని, పాలకులని అందించినటువంటి ఈ ఘనమైన కళాశాల ఆ ఘనత గతందే కాదు ప్రస్తుతంది కూడా అని కొనసాగిస్తూ నేడు మనం చూసాం రాజా టీవీని ఒలికించేటటువంటి మెయిన్ గేట్ కానీ, లేకపోతే మనకి విదేశీ విద్యార్థులకు సంబంధించిన సెంటర్ కానీ, అలాగే ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ ఈ రెండు పదాలని రామనామస్మరణలా నిత్యం చేస్తూ ఉంటారు మన అధికారులు, పాలకులను. అందువల్ల ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ హబ్ కానీ, ఒక నూతనంగా నిర్మించబడిన కామర్స్ బ్లాక్ కానీ, అంటే అభివృద్ధి అనేటటువంటిది ఆగదు, ముందుకి ఎప్పుడూ కూడా కొనసాగుతూ ఉంటుంది. గోదావరి జలధార అయితే మా ఆర్ట్స్ కళాశాల జ్ఞానధార, ఇది నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది అనేటటువంటిది వీరికి అందించాం. Actually, the organizers were asking me, sir, please control their disturbance. I told them it's not disturbance, it is their josh. సార్, గురుగారు మీరు పెద్దవారు, మీరు లోకేష్ అని పిలవాలి కానీ సార్ అని సంబోధిస్తాం కరెక్ట్ కాదు. ఎందుకంటే మా అందరి జీవితం మీ చేతుల్లో ఉంది. మీరు ఎట్లయితే మాకు పాఠాలు చెప్తారో దాన్ని బట్టి మేము పైకి వస్తాం. ఈ ప్రాంగణం బయట నేను మంత్రిగా ఉండొచ్చాము, కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక స్టూడెంట్గానే వచ్చాము, పిల్లలతో మాట్లాడడానికి వచ్చాము కనుక దయచేసి సార్ నా సంబోధన చేద్దాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. అంటే కొన్ని విషయాలని చెప్పడానికి నేను టెన్షన్ గురవుతానేమో, కానీ విలువలతో కూడిన వ్యక్తిత్వం అనేది వారి మాటల ద్వారా ప్రదర్శితమైంది. హృదయపూర్వక ధన్యవాదాలు. సార్, యాజ్ అవర్ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ వెయిటింగ్. మళ్ళీ ఎక్కడికే వచ్చారు? లొకేషన్ చెప్పండి సరిపోతుంది. థ్యాంక్ యూ. విద్యార్థులు మీ ప్రశ్నల ద్వారా మీ అభిప్రాయాలని, మీ ఆకాంక్షలని, మీ ఆశల్ని వెలిబుచ్చుతూనే వారి యొక్క అభిప్రాయాన్ని, వారి యొక్క విజన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందువల్ల ఐ రిక్వెస్ట్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ద రైట్ సైడ్ టు rise and ask the question.